హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకునే అంశం ఆనందం. ఆనందం అనేది మనకు శక్తి వచ్చే మార్గాలలో 10వది. ఆనందం గురించి తెలియాలంటే ముందుగా మనకు సుఖం అంటే ఏమిటో తెలియాలి, సంతోషం అంటే ఏమిటో తెలియాలి. అది తెలిస్తే ఆనందం అంటే ఏమిటో తెలుస్తుంది. సుఖము శారీరకమైనది. శరీరంతో తిన్నప్పుడు, త్రాగినప్పుడు, సంభోగించినప్పుడు మనము శారీరకమైన సుఖాన్ని అనుభవిస్తాం. శరీరంతో అనుభవించే సుఖాలు తాత్కాలికమైనవి. మరి సుఖాల కోసం తాపత్రయపడినప్పుడు అవి ఎదురవ్వకపోతే మనకు శారీరకమైన కష్టం కూడా ఉంటాయి. ఉదాహరణకు వేసవి కాలంలో ఏసీ వేసుకుని పడుకున్నప్పుడు చాలా సుఖంగా ఉంటుంది. అదే టైంలో కరెంటు పోతే ఏసీ ఉండదు, ఫ్యాన్ కూడా ఉండదు. అప్పుడు శరీరానికి కష్టంగా ఉంటుంది. సుఖానికి వ్యతిరేక పదం కష్టం. సుఖాల కోసం మితిమీరి ప్రయత్నిస్తే మనం కష్టాలు పాలవలసి వస్తుంది. సంతోషము మానసికమైనది. మనసులో అనుకున్నవి సాధించినప్పుడు, ఇష్టమైనవి పొందినప్పుడు, మనకిష్టమైన వారిని కలిసినప్పుడు, ఆశలు తీరినప్పుడు మనం పొందేది సంతోషం. సంతోషానికి వ్యతిరేక పదం దుఃఖం. అనుకున్నవి జరగనప్పుడు, ఇష్టమైనవి దొరకనప్పుడు, ఆశలు తీరనప్పుడు మనం పొందేది దుఃఖం. సుఖము, సంతోషము తాత్కాలికమైనవి. ఆనందం అనేది శాశ్వతమైనది, మనలోనే ఎప్పటికీ కొనసాగేది. మన సహజ స్థితి ఆనందం, మన సహజ స్వరూపం ఆనందం. ఇది పూర్తిగా ఆత్మకు, హృదయానికి సంబంధించినది. ఆనందానికి వ్యతిరేక పదం లేదు. దీనిని ఇంగ్లీష్లో జాయ్ఫుల్ స్టేట్ అంటాం, లేదా బ్లిస్ఫుల్ స్టేట్ అంటాం. ఆనందం ఇతరుల నుండి పొందేది కాదు, మన హృదయం నుండి మనం అనుభవించేది. దీనినే ఆత్మానందం, బ్రహ్మానందం, పరమానందం అని కూడా అంటాం. మీ ఆత్మకు, హృదయానికి ఇష్టమైన పనులు చేసినప్పుడు, అంటే ఇతరులకు సేవ చేసినప్పుడు, ఇతరులకు ఏదైనా సహాయం చేసినప్పుడు, తల్లిదండ్రులకు, గురువులకు సేవ చేసినప్పుడు, అత్యధికంగా ధ్యానం చేసినప్పుడు మన లోపల నుండి వచ్చేది ఆనందం, ఆత్మానందం కలుగుతుంది. మన భూమిని తవ్వినప్పుడు లోపల నుండి జలం ఏ విధంగా ఊరుతుందో, అత్యధికంగా ధ్యానం చేసినప్పుడు మన లోపల నుండి ఆత్మానందం కలుగుతుంది, ఆత్మ సంతృప్తి కలుగుతుంది. మీ లోపల నుండి ఒక విధమైన ఆత్మ సంతృప్తి వస్తుంది. ఇదే ఆనందం. నిరంతరం ఆనందంగా ఉన్నప్పుడు మనకి శక్తి ప్రవాహం జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, నిరంతరము ఆనందంగా ఉండటానికి ట్రై చేయండి. దీని ద్వారా అధికమైన శక్తి మీరు పొందుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కైండ్లీ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. థ్యాంక్ యూ.